ఏంది లడ్డు అలా చూస్తాను? ఏం లేదు. అదే చెప్పు లడ్డు, అదే చెప్పు లడ్డు. పిచ్చో లెక్క నవ్వుతాను, అందుకే అట్లా చూసిన. ఏం లేదు లడ్డు, ఇయర్ బడ్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడతానా. ఇంకా నయ్యం పిచ్చోని అనుకున్నాడు. ఏ లడ్డు ఎటు పోతావా లడ్డు? మా మమ్మీ కొత్తిమీర తింటున్నది. ఏం కూర లడ్డు? చేపల కూర. అరే ఈ మధ్య చేపలు తినక బాగా రోజులు అవుతాను. ఆయన తెచ్చాయన చేపలు తినాలి రూపాయి. ఇవాళ సంపదాన్న దగ్గర పోయి సంపదాన్ని తీసుకొని చేపలకు పోవాలి. అగో గాయన సంపదాన్న లెక్క ఉన్నాడు కదా, మెల్లగా దొంగ లెక్కేటో పోతాడు. అన్న దొరికినవి అత్తా నాకు. ఊరిపోడా చచ్చినా కదరా, నడి విరిగినంత పని. ఏం చేద్దామంటావు మరి? అండు కనబడితే నడి విరిగిందా అయింది. ఏందన్న గదేం పని అన్న? దొంగ లెక్క గొడవలెక్కి చూస్తానమేందన్న? భారీగా అందు కొంచెం చంపితే భుజాలు కురుకుతావు. ఏందన్న గంత కోపానికి రావాడుతుంది? మరి లేకపోతే ఏందిరా, మా అయ్యేమో పొద్దున్న లేపి గిరిని కాడికి పోయి పిండి పట్టించుకొని రాపోరా అంటే నేను పోలే, నేను బయటికి వెళ్ళేసాను. కానీ మా అయ్య ఉన్నాడో లేడో అని తొంగి చూద్దామని వచ్చి తొంగి చూసేలోపే కట్టె పుల్ల మీద ఏనుగు పిల్ల పడ్డట్టు పడ్డావు కదరా నా మీద. సారీ అన్న, తప్పైంది. అయితే కానీ ఇంతకు పని ఏందో చెప్పు. చేపలు వేద్దా? ముందందుకొని చంపితే మూతి పడవాడు. ఈ సట్టి వారాలలో ఎవడన్నా చేపలు తింటారా? అన్న మేము తింటామన్నా. నేనైతే రాను, పోతావో. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like so. అబ్బా ప్లీజ్ అన్న, పోయేద్దాం పా అన్న చేపలకు. సరే సరే అత్త, కానీ నాకు మాత్రం చేపలొద్దు. అబ్బా నాకేనా అన్న పాలు కూడా నాకే వస్తుంది. ఏమరా వారి అటు తిరిగి గుచ్చ గుచ్చ పెట్టుకుంటానేమి? ఏం లేదన్న, మూతి మీద ఇక అత్త షో షో అంటా అన్న. వేసేసాడు, బాగా వేసేసాడు. సరే కానీ మన ఇద్దరేనా, ఇంకెవరు లేరా? ఇంకోళ్ళు ఉన్నారా అన్న? గా కొమరాన్ ఉన్నాడు, గా కొమరాన్న, గా కొమరాన్ ఉన్నాడు. ఏ కుమారన్న? గదే అన్న, గా గొల్లోళ్ళ ఇంటి పక్కన లేడా అన్న? అమ్మో గాడే ఇక్కడ డైరెక్టర్ ఏందన్న? గా అన్న చెట్టనక పుట్టనక ఏడబడతా అన్నే కూర్చుంటాడు, ఒక పెన్ను ఒక పేపర్ పడతాడు, రాసింది రాస్తేనే ఉంటాడు, రాస్తేనే రాసుడే రాసుడు. అన్న పాటలు రాస్తాడా అన్న? ఏ సినిమా కథలు రాస్తాడు, సినిమా డైరెక్షన్ చేయాలని ఎప్పుడూ అంటాడు. ఆయన ఓ డైరెక్షన్ చేసింది లేదు, మేము చూసింది లేదు. అరే అసలు వస్తాడా అన్న చేపలకు మనతోటి? ఏ దా అన్న, పోయే అడుగుదాం. కెమెరా ఈ యాంగిల్ నుండి ఇలా వస్తుంది. అవునన్న, అన్నకు లవర్లు ఉన్నారా అన్న? అరే అన్న సిన్సియర్ రా భయ్, గట్లాంటి గసొంటి అన్న దగ్గర నడవడు. గుండెగాళ్ళు ఇద్దరు ఈరంగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. హీరో ఇద్దరు గుండెగాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బాబు అయ్యో రే చంపినా పోయిరా, చచ్చినారా బాబోయ్, లేవరా బాబు.
కట్ 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 డైలాగ్ అది కాదు కట్. నీ డైలాగ్ చల్లా ఉండా నా నడి విరిగి పాడైందిరా అయినా నీ కట్ కట్ పాడవాడన్నా నడి విరిగి పాడైంది కట్ కట్ అట కట్ కట్ అబ్బా అయ్యో సారీ అయ్యో లేండి నేను నా కథలనే లీనమైన లేండి పైకి లేండి. సారీ లేండి ఏంది గిట్లా వచ్చిండు? నీతో పని ఉన్నదని వచ్చినావన్నా కానీ నువ్వేమో కట్ కట్ హ్యాండ్స్ అప్ అనేసరికి మాకు థమ్స్అప్ అయిపోయింది నన్ను నడి విరిగినంత పని అయింది. నేను ఒకటి కథ రివీల్ చేసుకుంటాను. అందులో ఇద్దరు గుండెగాళ్ళు వస్తారు, హీరో హ్యాండ్స్ అప్ అని పట్టుకొని వస్తాడు, హ్యాండ్స్ అప్ అంటారు. అదే మూమెంట్ లో మీరు మంచిగా అదే అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. నాకు అర్థమైంది. నేను తీసే సినిమాలో ఈ క్యారెక్టర్ కావాలని నచ్చింది కదా. అది కాదన్న మరి ఏందిరా గట్లా గుంజుకొచ్చినావు నన్ను? సినిమాలలో ఏదో ఒక పాత్ర కోసమే అన్న వచ్చినామని చెప్పా అన్న, లేకపోతే మనతోటి రాడు అన్న చేపలకు. సరే పట్టు అట్లనే చెప్తా. అవునన్నా మీరు వేసే సినిమాలల్లో ఏదైనా ఒక పాత్ర కోసమే వచ్చిన. మరి ఇద్దరు గడిపోయి మొగుడు పిల్ల లెక్క మూతులు కొరుక్కుంటాను. ఇంకే ఒక పాత్ర క్యారెక్టర్ గురించి అడుగుతూ ఉంటే ఓ సంపతు 2 క్యారెక్టర్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా కామెడీ రోల్స్ మాత్రమే. సరే అన్న ఈ సినిమాలో ఏ పాత్ర ఇచ్చినామైనా చెప్తామన్నా. అన్న మేము చేపలకు పోతాం, నువ్వు రాదా అన్న? నేను స్క్రిప్ట్ ఫైనల్ చేసేది ఉంది, నేను రాను. స్క్రిప్ట్ ఫైనల్ చేయాలి. ఏ అబ్బా రారాదన్నా, మేము పోయే కాడ మంచి లొకేషన్స్ ఉంటాయి, ఈ సినిమాకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి కా అన్న. అంతేనట్టవా? సరే అత్తలే పదన్న మరి పోదాం. ఇప్పుడా? ఇప్పుడు అవసరం లేదు, అరగంట తర్వాత రాపోరి పోదాం. సరే అన్న మరి మేము వచ్చేదాకా రెడీగా ఉండు. సరే ఉంటే పోండి. హలో. A few minutes later. పోదాం పా అన్న. నేనేం రావాలి, మీరు ఓర్రి, కాలు బెనికింది కొంచెం. అయ్యో నువ్వు వస్తావా అని మేము వచ్చినాగా అన్న. సరే అన్న నువ్వు రెస్ట్ తీసుకో, మేము పోతాం. ఓకే బాయ్, మరి వెళ్ళండి. గదెక్కున్న కాలువ కనబడుతుంది, ఆడ గిట్ల చేపలు ఉన్నాయి కదా, చూసా చూద్దాం. ఏడరా వాళ్ళ కనబడతానే మత్తడి పోతాను చూడాలి. ఆరా చూసేద్దాం. ఇదేనా? ఇదే అన్న చూడన్న గక్క ఉండలు పోతాను మొత్తం బాగు పెద్ద పెద్ద చేపలు ఉన్నట్టున్నాయి. ఇలా ఎప్పుడైనా పట్టినా పట్టినా అన్న, పట్టితే చల్లుడు వద్దు, అర్థపెట్టి పట్టుడు వద్దు, నాడు వేరే కడుగు పంప చూస్తే అటానా పోయేద్దాం పా నువ్వు అన్నట్టు. కుమారన్న అత్తడు అనుకున్నాగా అన్న. అన్నకు కాలు బెనికింది కాబట్టి రాలేకపోయిండు, నాకు కాలు బెనికింది నేను రాను అని అప్పుడే చెప్పిండు కదా, మర్చిపోయినావా? అవునా అన్న, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయినా అన్న. కాలు బెనికింది కాబట్టి రాలేకపోయిండు, కానీ కాలు బెనకకుంటే కంపల్సరీ వచ్చేటోడు. గుడి అన్నట్టు అంటే ఇక 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 మట్లాలకి వెళ్ళిపోతే అక్కడ కనిపించేది గుడి పక్క పన్న కొంత దూరాన చెరువు ఉంటుంది. వెంకీ ఇందాక చెప్పినట్టుగా గుడి అయితే గిది, ఈ గుడి పక్కన వెనకాలనే ఇది గుడి వెనకాలనే కొంత దూరానే ఉన్నది పెద్ద చెరువు. సరే పోపా పన్నెండు పోపా. Bye bye.